హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జూపిటర్ బైక్ వచ్చింది. అది కూడా వితౌట్ కిక్ అనమాట. న్యూ వర్జన్ BS6 అనమాట. అయితే సమోసా లైట్ వస్తుంది. దానికి ప్రాబ్లం ఏంటా అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతాను. వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టీవీఎస్ జూపిటర్ 125cc అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇండికేటర్ అనేది మనకు సమోసా లైట్ అని పిలుస్తారు. మిగతా వాళ్ళు కూడా దీనికి త్రిభుజ ఆకార ఇండికేటర్స్ కూడా అని అంటారు. అయితే ఇది మాత్రం మనకు బైక్ అయితే మనకు కొత్త బైకేనండి. కాకపోతే ఇది లేటెస్ట్ వర్జన్ BS6 అనమాట, జూపిటర్ 125cc. అయితే దీనికి బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఈ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ అయితే వస్తుందన్నమాట. సారీ, మాల్ ఫంక్షన్ అన్నాను. త్రిభుజ ఆకార మనకు ఇండికేటర్ అయితే వస్తుంది, అంటే సమోసా లైట్ కూడా అంటారు. అందుకనే దీనికి కిక్ స్టార్ట్ అనేది కూడా లేదు. మొత్తం సెల్ఫ్ మీదనే ఆధారపడి ఈ బైక్ అయితే ఉంటుంది. బైక్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత అయితే దీనికి ఈ ఇండికేటర్ అయితే కంటిన్యూగా వస్తుంది. మనకు ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ సమోసా లైట్ అనేది వస్తుంది. అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయిపోతే దానికి ఏంటంటే బ్యాటరీ అయితే మనకు సెల్ఫ్ స్టార్ట్ అయితే అవుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండి అయితే అయిపోతుంది. అయితే ఇది ఇండికేటర్ వస్తుంది, మరి దీనికి ప్రాబ్లం ఏంటా అని చెప్పేసి చాలామంది మెకానిక్లకు చూపించారు. కాకపోతే వాళ్ళకైతే ఇది అర్థం కాలేదు. వేరే విధంగా స్టార్ట్ చేద్దామంటే మనకు దీని కిక్ అయితే కూడా లేదు. మొత్తం బ్యాటరీ మీదనే ఇది రన్ అవుతుంది. ఎందుకంటే ఈ బైక్ జూపిటర్ లేటెస్ట్ మోడల్ కిక్ అనేది ఉండదు 125కి. మొత్తం బ్యాటరీ సెల్ఫ్ మీదనే స్టార్ట్ అవుతుంది. ఈ బైక్ ఉన్న ప్రాబ్లం అర్థం కాక మన సీనియర్ మెకానిక్ తమిళనాడు స్పెషలిస్ట్ అనమాట, అయితే హాజమల్లి సార్కి ఫోన్ చేసి చెప్తే ఆయన మనకు చెప్పారనమాట. ఇక ఇది అక్కడిక్కడ కాదు, ఉంటే మనకు ECG కాయిల్ ప్లేట్ దగ్గరనే దీని ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయిందని ఆయన చెప్తే డౌట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ వైర్స్ అనేది మొత్తం అనేది మెల్ట్ అయిపోయినాయి అనమాట. హీట్ ఎక్కిన తర్వాత బైకు ఇక్కడ వైరింగ్ అనేది మొత్తము మెల్ట్ అయిపోయింది, అంటే కరిగిపోయింది. ఈ సాకెట్లో ఉన్న పిన్స్ అన్ని మొత్తం కరిగిన తర్వాత అది కరెక్ట్గా మనకు కరెంట్ అనేది సప్లై కాదు. అలాంటప్పుడు బండి అనేది మనకు కరెక్ట్గా రన్ కాదనమాట. కరెంటు మూమెంట్ కూడా కాదు. చాలామంది ఏమనుకుంటారంటే బైక్ కొత్తది కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని అనుకుంటారు. కాకపోతే BS6 అయినా BS4 అయినా BS3 అయినా ఓల్డ్ బైక్ అయినా సరే మనకు పవర్ సప్లై అనేది లేకపోతే బండి అనేది మనకు నడవదు. ఎందుకంటే పవర్ ఒకవేళ సప్లై కాకపోతే మనకు బండి అనేది కరెక్ట్గా నడవదు. దీన్ని ఇప్పుడు పిన్స్ అనేది మొత్తం పాడైపోయినాయి కాబట్టి దీనికి పిన్స్ అనేది కొత్త వేసిన తర్వాత దీని సాకెట్లు అనేది కరెక్ట్గా కూర్చోబెట్టిన తర్వాత పవర్ సప్లై అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చెక్ చేసుకోవడానికి చాలా వేగిలుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెకానికల్కి అయితే మనకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ పికప్ కాయిల్ సాకెట్ చూస్తే దీనికి కూడా ఫంగస్ అనేది వచ్చేసింది. ఇది మొత్తం క్లీన్ చేసి దానికి కరెక్ట్గా ఫిక్స్ చేస్తేనే మనకు బండి అనేది రన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా మెకానిక్ కనుక ఫ్రెండ్స్గా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని పంపించండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి కరెక్ట్గా ఫిక్స్ చేసి ఒక టాయ్ని, అంటే ప్లాస్టిక్ టాయ్ని గట్టిగా దానికి ఫిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ టైని ఎందుకు పెట్టామంటే మళ్ళీ సాకెట్ లూజ్ అయినా కానీ మనకు అక్కడికి కదలకుండా ఫిక్స్గా కూర్చుంటుంది. కాబట్టి ఇలాంటి టై పెట్టడం వల్ల బైక్ సాకెట్ అనేది అక్కడిక్కడ లూజ్ కాదు. ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటే చాలా చిన్న కంప్లైంట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే BS6 ఎవరైతే ట్రైనింగ్ తీసుకోలేదో వాళ్ళకి మాత్రం ఇది ప్రాణం తోకకొచ్చిందనే సాన్విత మాత్రం నాకు గుర్తుకొస్తుంది. బైక్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఏదైతే కోడ్ వస్తుందో దానికి ఫ్రంట్ బ్రేక్ అండ్ బ్యాక్ బ్రేక్ అనేది గట్టిగా పట్టుకొని ఒకసారి కీ ఆన్ చేసి గట్టిగా సెల్ఫ్ కొట్టాలన్నమాట. అంటే మనకు అది డీకోడ్ అయిపోతుందన్నమాట. ఆ సమోసా లైట్ అనేది పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. చాలామంది ఇది తెలియక స్కానర్ అనే వేస్తుంటారు అన్నమాట. స్కానర్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ బైక్ బ్రేక్స్ అనేది గట్టిగా పట్టుకొని ఒకసారి మీరు సెల్ఫ్ కొడితే ఇది మనకు కోడ్ అనేది వెళ్ళిపోతుంది. BS6 బైకుల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది.